ఇద్దరు మిస్సింగ్ అయ్యారు. అయితే వీరు గురువారం రోజు మిస్సింగ్ అయ్యారు. వీళ్ళకి సంబంధించి నర్సింహులు, విజయ్ ఇద్దరు కూడా మిస్సింగ్ అయిన ఘటనలో ఇప్పటివరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క ముగ్గురు ఆడపిల్లలు మిస్సింగ్ అయిన ఘటనలో మృతదేహాలుగా బయటకు వచ్చి మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు అయితే మరోపక్క గురువారం రోజు మిస్సింగ్ అయిన ఇద్దరు బావబామ్మర్దులు ఎవరైతే ఉన్నారో ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కూడా మిస్సింగ్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ ఉంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళకి సంబంధించి ఇల్లు ఇది. ఇక్కడ చాలాసేపు ఇక్కడనే ఆడుకొని వెళ్ళారు. అయితే ఈ ప్రాంతం నుంచి గురువారం సాయంత్రం ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. పెళ్లికి అటెండ్ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నవారు ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన వారి కుటుంబ సభ్యుల చూడొచ్చు. చివరిగా ఎవరైతే ఇటు నర్సింహులు కావచ్చు, ఇటు విజయ్ కావచ్చు, ముగ్గురు వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ రోధిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అంటే 3 రోజులుగా అంటే గురువారం రోజు నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులు తీవ్రంగా వెతుకులాడుతున్నప్పటికీ ఇటు కుటుంబ సభ్యులు కూడా చుట్టాల ఇంట్లో తీవ్రంగా వెతికారు. కానీ వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. ప్రస్తుతం వాళ్ళ అమ్మ ఉంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, ఏం పేరు నీ కొడుకు పేరు? చివరిగా ఎప్పుడు చూసావు? ఏం చెప్పి? చూసిన సారు బేసార్ నుంచి శుక్రవారం దాకా, శనివారం, ఆదివారం దాకా నాకు కంటికి కనబడతాడు సార్. నాకు ప్రాణం ఆగుతలేదు సార్, నాకు గుండెగా వలిపోతుంది సారు. నా కొడుకు ఏమైనా అయితే నేను ఉన్నా సారు, నేను చచ్చిపోతా సారు. నాకు ఒకడే కొడుకు, ఒకడే బిడ్డ సారు. నువ్వు నాకు చివరికి ఏమని చెప్పిపోయిండు? ఏమన్నా మాట్లాడిండు సారు? అమ్మ ఆడుకుంటున్నాడు సార్, చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి సార్. ఇక్కడనే ఆడుకుంటా అన్నాడు సార్. కదా ఒక్క మాట తప్ప నాకు ఎక్కడదేం తెలియదు సార్. వద్దురా నాని అన్న, కానీ ఇక్కడనే ఉంటా అన్నాడు. ఇక్కడిక్కడే ఉన్నాడు సార్. నేను మా అన్నయ్యల ఇంటికి వెళ్ళి అనుకున్నా. 3 రోజులు సార్. మీ కాలు మొక్కుతా సార్. మా పిల్లల్ని మాకు తిరిగి నా అల్లుడు నా కొడుకు సార్. మా అల్లుడు నా కొడుకు నాకు తెచ్చియండి సార్. మీ దండం పెడతా సార్, మీ కాళ్ళు మొక్కుతా సార్. మీరు కొంచెం చర్య తీసుకోండి సార్. కొంచెం చిన్న రిక్వెస్ట్, ఏదన్నా ఎట్లన్నా ఎత్తుకండి సార్. మాకు ఏది దోస్తలేదు సార్. నాకు 3 రోజులు లాస్ట్ నీ కొడుకు ఎప్పుడు చూసినావు? లాస్ట్ కి ఏమని చెప్పాడు? నాకే దోస్తలేదు సార్. అదే డీజే పెట్టి అప్పుడాకున్నాడు. ఫోన్ చూసిండు, అది చూసిండు. చూడని ఒప్పుకున్నా, పని చేసుకుంటున్న వాళ్ళు ఫోన్ ఇట్లా చూస్తుండు. ఇక డీజే పెట్టాను కనిపించలే. ఇక డీజే పెట్టగానే వీళ్ళిద్దరు కనిపించకుండా ఆ డీజేలో ఆడుకుంటారేమని ఇట్లా అంటే 6 గంటలు లింకి వాళ్ళ కోసం గొడవ పెట్టుకొని కొట్టుకుని పోయి అట్లా వాళ్ళు ఆడడం. ఇది గురువారం మిస్ అయిన ఇద్దరు బావబామ్మర్దులు ఎవరైతే ఉన్నారో నర్సింహులు